అంటే అండ్ లిఖిత గురించి కూడా మనం మాట్లాడాలి. యా తప్పకుండా. ఏంటంటే మెయిన్గా సో అక్కడ హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయితేనే సో అక్కడ చూడడానికి కూడా అద్దరిపోద్ది. అవును. ఆ కాంబినేషన్ అనేది కూడా భలే సెట్ అయింది తప్ప. ప్రీవియస్ సాంగ్స్లో మీరు చేసిన అమ్మాయిల వాళ్ళందరూ కూడా సూపర్గా ఉన్నా కానీ ఈ అమ్మాయి మాత్రం తలుక్కు మెరిసినట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ. అంటే తన గురించి కూడా ఏం చెప్తావు? ఆమె గాడ్స్ గిఫ్టెడ్ ఆమె అమ్మాయి. అంటే ఇతర అంటే ఆర్టిస్ట్, డాన్సర్ కూడా కాదు, ఆర్టిస్ట్. ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్కి అణువుల ఒక రిధం ఉంటుంది. ఏదైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్కి తగ్గట్టు మోడలే దాన్ని ఏమంటారు ఇమిడిపోతారు. లైక్ అలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మాయికి. అంటే అమ్మాయికి ఏ పాట ఇచ్చినా చిటికలో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోవడము. అంటే ఇంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి నిజంగా గాడ్స్ గిఫ్టెడ్ వాళ్ళ పేరెంట్స్కి. ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్? ఎస్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది అమ్మాయి. ఓ మై గాడ్. అంటే ఈవెన్ అమ్మాయిని చూస్తూ ఉంటే సో కొంచెం పెద్ద అమ్మాయి లాగా అనిపించడం కానీ. అదే అందుకే నేను గాడ్స్ గిఫ్టెడ్ అంటున్నా. ఇంత చిన్న ఏజ్ లో అమ్మాయి అన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చింది తెలుసా. అరే ఇట్లా కూడా ఇస్తారా, మంచి ఎక్స్ప్రెసివ్ గా భలే అనిపించింది నాకు. ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు లైక్ కో యాక్టర్ కదా, అమ్మాయి చేస్తున్నప్పుడు అరే ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి నీకే అనిపించేలా చేసిందా? అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, నేను డల్ అయిపోతా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం నాకు నర్వస్ ఉంటుండే. లేదు లేదు తగ్గొద్దు ఇంకా చేయాలి అని చెప్పి పోటీ చేస్తుండే ఇద్దరం. ప్రతి ఒక్క సాంగ్లో అసలు భలే అనిపించింది నాకు అమ్మాయి కో పార్ట్నర్గా ఉండడం. నిజంగా రీసెంట్గా ఒకటి నా చేయి పట్టుకో సాంగ్ వచ్చింది, అసలు అందులో అయితే ఆసమ్, అసలు ఫుల్ ఆసమ్. ఓకే. ఒక సినిమా పాట చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అంతకంటే బాగుంది. అంటే నేను చేశానని పొగడట్లేదు, జెన్యున్లీ నేను నా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. పాటకి ప్రాణం పెట్టింది అమ్మాయి. అంటే ఇలా సాంగ్స్ అన్నీ కూడా తీసుకుంటూ నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలప్ప. కానీ చాలా బాగున్నావు, స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ.